అనగనగా ఒక అడవిలో కాకి పిచ్చుక అనే రెండు పక్షులు మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకే గూటిలో ఉంటూ కమ్మని కబుర్లు చెప్పుకుంటూ ఒకదాని ఆహారం కోసం మరొకటి తోడుగా వెళ్లేది. గూటిలో ఒకదానికొకటి తినిపించుకుంటూ ఎంతో ప్రేమగా అభిమానంగా ఉండేవి. వాటి స్నేహాన్ని చూసి ఆ అడవిలో ఉండే మిగతా పక్షులు పావురం చిలుక కొంగ ఎంతో గొప్పగా మాట్లాడుకునేవి. గ్రద్ద మాత్రం తన మనసులోని మాటని నిర్మోహమాటంగా బయటపెడుతుంది. కానీ ప్రాణం మీదకు ప్రమాదం వచ్చినప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహం ఎవరిదని, ఉత్తుత్తి స్నేహం ఎవరిదనేది. అబ్బా గ్రద్దా, నువ్వు ఎప్పుడు చూడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు. ఎప్పుడు చూడు ప్రతి ఒక్కరిని అనుమానిస్తూనే ఉంటావు. రేపు ఫ్రెండ్షిప్ డే కదా, మనం వెళ్ళి విషెస్ చెబుదాం. వాటితో మనం ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేషన్ చేసుకుందాం అని మాట్లాడుకొని ఏ పక్షి గూటికి ఆ పక్షి వెళ్ళిపోయింది. మరుసటి రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పిచుక కాకికి విషెస్ చెప్పడానికి అన్ని పక్షులు రోజాపూలు తీసుకుని వాటి దగ్గరకొచ్చాయి. పిచుక కాకి, మనసారా చెబుతున్నాను, మీ స్నేహం మధురం, అతి మధురం. ఎప్పటికీ ఇద్దరూ ఇలాగే ఇంతే స్నేహంగా ఉండాలి. మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి పిచుకకు ముందుగా రోజా పువ్వు ఇస్తుంది. థ్యాంక్ యూ పావురమ్మ. ఒక కాకే కాదు, నాకు మీరంతా స్నేహితులే. మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని చెప్పి తన దగ్గర ఉన్న తెల్లని రోజా పువ్వును పావురానికిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కాకి మిత్రుడికి విషెస్ చెప్తాను. మిత్రమా కాకి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి రెడ్ రోజా పువ్వును ఇస్తుంది. కాకి సంతోషంగా ఆ పువ్వును తీసుకుని తిరిగి తెల్లని రోజా పువ్వుని ఇస్తూ విషెస్ చెప్తుంది. అలా వాటి గూటిలో అన్ని పక్షులు కలిసి ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేషన్ చేసుకుంటాయి. కేక్ కట్ చేసుకుని ఒకదానికొకటి తినిపించుకుంటాయి. కూల్ డ్రింక్స్ తాగుతాయి. కథలు కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేస్తారు. చీకటి పడిన తర్వాత ఎవరి గూటికవి తిరిగి వెళ్ళిపోతాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిచుకకి మరొక పిచుకతో పెళ్ళవుతుంది. పిల్లలు పుడతారు. అవి చాలా హుషారుగా ఉంటాయి. కాకికి కూడా మరొక కాకితో వివాహమవుతుంది. పిల్లలు పుడతారు. వేరువేరు గూళ్ళు, వేరువేరు కాపురాలు. అయినా వాటి స్నేహం విడిపోలేదు, చెడిపోలేదు. ఒక రోజున ఆహారం కోసం చూస్తున్న గ్రద్దకి ఒంటరిగా వెళ్తున్న కాకి కనపడింది. అడ్డుపడి కాకిని తినబోయింది. అప్పుడు కాకి ఇలా అంటుంది, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను తినద్దు, వదిలేయి అంటావు అంతేగా? నాకు చాలా ఆకలిగా ఉంది, నేను నిన్ను తింటాను. గ్రద్ద ఆకలిని గమనించిన కాకి ఆవేశంగా, చెప్తే వినవేంటి? ఇలా చూడు, ఈ అడవిలో నా ఫ్రెండ్ పిచుక పిల్లలున్నారు. వాటికి నాకు మంచి స్నేహం ఉంది. నన్ను, నా పిల్లలను వదిలే. నేను నీకు రోజుగా పిచుక పిల్లను ఆహారంగా తినడానికి ఏర్పాటు చేస్తాను. కాకి మాటలు విన్న గ్రద్ద సంతోషంతో, నీ మాటలు నమ్మమంటావా? రేపు ఒంటరిగా పిచుక పిల్లలు ఎక్కడుంటే అక్కడ గట్టిగా కూత వేస్తాను. నా కూత ఎటు వినపడితే అటువైపురా. నేనక్కడి నుండి వెళ్ళిపోతాను. నువ్వొచ్చి ఆ పిచుక పిల్లల్ని తిను. అలా మరుసటి రోజు ఉండి పిచుక పిల్లలు ఒంటరిగా కనపడితే కాకి కావు కావుమంటూ అరిచేది. ఆ శబ్దం విన్న గ్రద్ద అక్కడికి వెళ్లి పిచుకల్ని తినేది. అలా రోజు కాకి వెళ్లడం, ఒంటరిగా పిచుకలు కనిపిస్తే కాకి అరవగానే గ్రద్ద వెళ్లి తినడం. అలా రోజురోజుకు పిచుకలు తగ్గిపోతున్నాయి. అవి గమనించిన ఒక పిచుక అన్ని తోటి పిచుకలతో ఇలా అంటోంది, ఆ గ్రద్ద మన పిచుకలు ఒంటరిగా దొరికితే తినేస్తోంది. ఇప్పటికైనా మనం గుంపులుగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరూ ఒంటరిగా వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్దాం అనుకొని అన్ని పిచుకలు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తున్నాయి. అన్నీ ఒక్క దగ్గరే గుంపులుగా ఉంటున్నాయి. అలా 4 రోజులు గడిచాయి. గ్రద్దకు బాగా ఆకలవుతోంది. తిందామంటే ఏమీ దొరకడం లేదు. పిచుకలేమో అన్నీ గుంపులుగా ఉన్నాయి. చేసేదేమి లేక ఆహారం కోసం గ్రద్ద బయటకు వెళ్తుంది. అలా బయటకు వెళ్లిన గ్రద్దకు కాకి పిల్లలు కనిపించాయి. గ్రద్ద ఆ కాకి పిల్లను తినబోతుండగా పిచుకలు గుంపులుగా అక్కడికొస్తాయి. అన్ని పిచుకలు ఒక్కసారే రావడం చూసిన గ్రద్ద అక్కడి నుంచి పారిపోతుంది. ఇంతలో అక్కడికి కాకి వస్తుంది. అన్ని పిచుకలు తన ఇంటి దగ్గర ఉండడం చూసిన కాకి భయపడుతూ, ఏంటి మిత్రమా ఇలా వచ్చారు? కాకి పిల్లలు కాకి దగ్గరికి వచ్చి ఏడుస్తూ, అమ్మా, ఆ గ్రద్ద మమ్మల్ని తినడానికి వచ్చింది. ఈ పిచుకలొచ్చి మమ్మల్ని కాపాడాయమ్మా. ఆ మాటలు విన్న కాకి సిగ్గుతో తల వంచుకొని, నన్ను మన్నించు మిత్రమా. మీ ప్రాణాలు అడ్డువేసి నా బిడ్డ ప్రాణం కాపాడారు. నేను మాత్రం మీ ప్రాణాలు తీయాలనుకున్నాను. నన్ను మన్నించండి మిత్రమా. నేను చేసిన తప్పుకు మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను.
నువ్వే ఆ గ్రద్దకు సాయం చేస్తున్నావని నాకు తెలిసింది. నువ్వు మా మిత్రుడివని నిన్ను ఏమీ అనలేకపోతున్నాను మిత్రమా. ఇప్పటికైనా నువ్వు మారి మంచిగా ఉంటావని ఆశిస్తున్నాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది పిచ్చుక. కాకి తన తప్పు తెలుసుకొని పిచ్చుకలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. శీతాకాలం తల్లి ప్రేమ. దట్టమైన అడవి, అందులో శీతాకాలం. మంచు కురుస్తూ ఉంటుంది. ఒక పిచ్చుక తల్లి ఆ అడవిలోని చెరువుని కలుపుని ఉన్న చెట్టు మీద గూడు కట్టుకుని ఒంటరిగా నివసిస్తూ తన గుడ్లని చూసుకుంటూ మురిసిపోయింది. ఆ 2 గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారతాయని ఎదురుచూడసాగింది. వామ్మో, నా పిల్లలకు చలి పెట్టినా పెడుతుంది అని అనుకుని గూటిలో క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకుంటుంది. ఒక రోజున బాగా ఆ పిచ్చుక తల్లికి బాగా ఆకలవుతూ ఉంటుంది. తెచ్చుకున్న ఆహారం అయిపోవడంతో పిచ్చుక తల్లి ఆహారం కోసం వెళ్ళక తప్పడం లేదనుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెట్టును చూస్తూ, అమ్మా చెట్టు తల్లి, నేను ఆహారం కోసం వెళ్తున్నాను. నా గూటిని, అందులో భద్రంగా ఉన్న నా గుడ్లను కాపాడుతూ ఉండు తల్లి అని వేడుకొని ఆ రోజున ఆహారం కొరకు వెళ్ళింది. అడవంతా తిరిగి తిరిగి అతి కష్టం మీద తనకు కావలసిన ఆహారం సంపాదించుకొని సంతోషపడుతూ తన ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉండాల్సిన తన గుడ్లు కనిపించలేదు. కంగారు పడుతూ ఆ గుడ్లను వెతకడం మొదలుపెట్టింది. ఎక్కడ వెతికినా తన గుడ్లు కనపడలేదు. నేను ఆహారం కోసం వెళ్తూ చెట్టు తల్లిని చూడమని చెప్పాను. నేను వెళ్ళినప్పుడు ఉన్న గుడ్లు ఇప్పుడు కనపడటం లేవు అంటే ఈ చెట్టు తల్లి ఏం చేసిందో ఏమో. చెట్టు తల్లిని నిలదీస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి చెట్టు మొదట్లోకొచ్చి చెట్టుని కోపంగా చూస్తూ, ఓ చెట్టు తల్లి, నేను ఆహారం కోసం వెళ్ళినప్పుడు నా గుడ్లను చూడమని నిన్ను వేడుకున్నందుకు నీ కళ్ళలో పెట్టి చూసుకున్నావు. ఇప్పుడు నేను ఆహారం తీసుకొనొచ్చాను, నా గుడ్లను నాకిచ్చేయ్ అని వేడుకుంది పిచ్చుక తల్లి. సమయం గడిచిపోతుంది. ఎంత బతిమాలినా చెట్టు తల్లి చలించకపోవడంతో పిచ్చుక కోపంగా, ఏం చెట్టు తల్లి, మర్యాదగా నా గుడ్లను నాకివ్వమ్మా, లేదంటే నిన్ను పొడుస్తాను అని పిచ్చుక తల్లి కోపంగా తన ముక్కుతో కొంచెం కొంచెంగా చెట్టును పొడుస్తూ ఉంటుంది. అప్పుడు మిగతా పక్షులు పావురం, కాకి, చిలుక, కొంగ అన్నీ ఆ చెట్టు దగ్గరకొచ్చి పిచ్చుక తల్లి చేస్తున్న పనిని చూసి హేళనగా నవ్వుతుంటాయి. అయినా పిచ్చుక తల్లి మాత్రం తన పని ఆపలేదు. ఈ విషయం గ్రద్దకు తెలిసింది. పిచ్చుక తల్లి బాధ తెలుసుకొని తన వంతు సహాయం చేద్దామని పిచ్చుక దగ్గరకొచ్చింది గ్రద్ద. నీ పిల్లల కోసం చెట్టుతో తలపడుతున్న నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అందుకే నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది గ్రద్ద. పిచ్చుక తల్లి ఆ మాటలు విని, చెట్టు తల్లి, గుడ్లను తిరిగి ఇవ్వకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి తల్లి అని హెచ్చరించింది. దాంతో చెట్టు తల్లి భయపడింది. నోరు తెరిచింది. ఆ నోట్లో నుంచి నెమ్మదిగా పిచ్చుక గుడ్లు బయటకు వచ్చాయి. ఆ గుడ్లను చూసి పిచ్చుక తల్లి సంతోషపడుతుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. గుడ్లు పగిలి పిచ్చుక పిల్లలు బయటకు వచ్చాయి. వాటిని ఎంతో ప్రేమగా, క్రమశిక్షణగా పెంచుతుంది. చలికాలం కావడంతో పిచ్చుకలు తట్టుకోలేకపోతుంటాయి, వణుకుతూ ఉంటాయి. అమ్మా, మనకు కొత్త ఇల్లు కట్టవే, ఈ ఇల్లు సరిగ్గా లేదు, చలి బాగా పెడుతుంది, మంచింట్లో పడుతోంది. సరే తల్లి అని చెప్పి పిల్లల్ని చూస్తూ అలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఆ పిచ్చుకల జీవితాలపై రాక్షసుల్లాంటి గ్రద్ద కన్నుపడింది. ఒక రోజున పిచ్చుక తల్లి ఆహారం కోసం బయటకు వెళ్తూ పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది. పిచ్చుక తల్లి వెళ్లడం చూసిన గ్రద్ద పిచ్చుక ఇంటికి వెళ్తుంది. గ్రద్ద గమనించిన ఆ పిచ్చుక పిల్లలు ఇంటి వెనకాల తలదాచుకుంటాయి సంతోషంగా. ఈ అడవిలో కమ్మటి ఆహారం తినక చాలా రోజులయ్యింది. ఈ రోజైనా ఆ పిచ్చుక పిల్లల్ని తిని కడుపు నింపుకుంటాను అనుకుంటూ పిచ్చుక తల్లి ఇంట్లోకి వెళ్తుంది. గ్రద్ద ఇల్లంతా చూస్తుంది. ఎక్కడా పిచ్చుక పిల్లలు కనిపించవు. దాంతో, ఏంటబ్బా, ఇందాక ఆ పిచ్చుక ఒక్కతే బయటకెళ్ళింది, మరి దాని పిల్లలు ఏమైనట్టు? నాలాగే ఆహారం కోసం ఎదురు చూస్తున్న మా వాళ్ళు ఎవరైనా ఎత్తుకెళ్లారా? నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడే ఆహారం ఉందని ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు కడుపులో పేగుల ఆకలికి అరుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ గ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గ్రద్ద వెళ్ళగానే ఆ పిచ్చుక పిల్లలు నెమ్మదిగా తమ ఇంట్లోకొచ్చి ఉంటాయి. ఇంతలో బయటకు వెళ్ళిన పిచ్చుక తల్లి ఇంటికొస్తుంది. తల్లిని చూసిన ఆ పిచ్చుక పిల్లలు ఏడుస్తూ, అమ్మా అమ్మా అంటూ తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్తాయి.
తన పిల్లల మాటలు విన్న తల్లి, పిల్లలు, మీరు బాధపడకండి. మన ఇల్లు బాగోలేదు. మన ఇల్లే బాగుంటే మీరు ఇంట్లో ఉండొచ్చు. అప్పుడు ఎలాంటి శత్రువు వచ్చినా మీరు ధైర్యంగా ఉండగలరు. నేను మీకు మంచి ఇల్లు బహుమతిగా ఇస్తాను అంటూ పిచ్చుక తల్లికి ఎలాంటి ఇల్లు కట్టాలో అర్థం కాలేదు. ఆలోచనలో పడింది. ఇప్పుడు ఇల్లు కడితే ఎండకు, చలికి, వానకి తట్టుకోవాలి. ఏ విషజంతువు దాడి చేయకుండా, ఏ ప్రమాదం వచ్చినా ఏ నష్టం జరగకుండా చూసుకునేలా ఉండాలని నేను ఆలోచన చేస్తున్నాను అనుకుంటూ ఆలోచన చేసుకుంటూ అలా ఒక రోజున ఆహారం కోసం వెళ్తున్న పిచ్చుకకు ఒక తాగిపడేసిన కొబ్బరి బోండా కనిపిస్తుంది. దూరం నుండి చూస్తే ఒక ఇల్లులాగే కనిపిస్తుంది. ఆ పిచ్చుక కొబ్బరి బొండని చూసి అందులోకి వెళ్తుంది. అందులో చాలా చల్లగా ఉంది. ఆశ్చర్యపోతూ, ఈ కొబ్బరి బొండం ఇల్లు బాగుంది. చలికి, వానకి, ఎండకి తట్టుకుంటుంది. పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు అనుకుంటూ అంతా క్లీన్ చేసి కొబ్బరి బొండం ఇల్లును కడుతుంది. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తుంది. అది చూసిన పిచ్చుక పిల్లలు సంతోషంగా ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ భార్యకి బుద్ధొచ్చింది. భార్య మోసం. ఇంటి లోపల భార్య కాకి తన ప్రియుడైన పావురంతో కలిసి షవర్ బాత్ చేస్తూ ఫుల్ జోష్ మీద ఉంటుంది. రోజులాగే మీ ఆయన ఆఫీస్కి వెళ్ళగానే నాకు కాల్ చేయి. అప్పుడు మనం ఇలాగే ఎంజాయ్ చేద్దాం డియర్. తప్పకుండా డియర్. ఆయన అలా అడుగు బయట పెట్టగానే నీ ఫోన్ ఇలా రింగ్ అవుతుంది. అప్పుడు నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను, నిన్ను సంతోషపెడతాను అని ఖుషీగా మాట్లాడుకుంటూ ఉండగా ఆఫీస్కి వెళ్తున్న కాకి భర్తకి దారిలో పిచ్చుక స్నేహితుడు కలుస్తాడు. హాయ్ రా మామా. హాయ్, సరే గాని ఏంట్రా నువ్వు ఈ మధ్య ఆఫీస్కి లేటుగా వస్తున్నావు? నీ దగ్గర దాచేదేముందిరా? ఈ మధ్య ఒక పెళ్ళైన అమ్మాయి పరిచయం అయిందిరా. కబుర్లు చెప్తూ లవ్ కహానీ నడిపిస్తున్నావా? అవునరా మామా. అంటూ పిచ్చుక సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూడగానే కాకి భర్తకి కోపం వస్తుంది. చేసేది వెదవ పని, మళ్ళీ పైనుంచి సిగ్గు. బుద్ధుండాలిరా. అది ఉండాల్సింది మనకు కాదురా. పెళ్లి తర్వాత పరాయి స్పర్శను కోరుకునేలాగా భార్యలను చూసుకుంటున్న భర్తలకి. నోర్ముయ్. నిజాలు మాట్లాడితే నువ్వే కాదురా, పెళ్ళైన ఏ మగాడు ఒప్పుకోడు. అది సరేలే, నిన్న నేను కంప్లీట్ చేయని ఫైల్ ఒకటి నీకు ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి చేయమని చెప్పాను కదరా, అది చేసావా అని అడగగానే అప్పుడు కాకి భర్తకి గుర్తొచ్చింది ఆ ఫైల్ గురించి. చేశానురా, కానీ ఇంట్లోనే మర్చిపోయాను. నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఉండు, నేను ఇంటికెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తాను అని చెప్పి కాకి భర్త ఇంటివైపు బయలుదేరాడు. ఇంట్లో షవర్ బాత్ చేస్తున్న కాకి భార్య పావురం మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను సంతోషపెడతానని అంటున్నావు, నువ్వు సంతోషంగా లేవా? ఎందుకులేండి ఇయర్, ఫుల్ జోష్గా ఉన్నాను, ఇలాగే ఉంటాను. నీకొక నిజం చెప్పాలా? నీ దగ్గర ఉంటేనే చాలు, ఎక్కలేని ఎనర్జీ వస్తుంది నాకు. యూ నాటి. కాబట్టే కదా నేను నీ దగ్గర ఇలా ఉన్నాను. మీ ఆయన ముద్దపప్పు కాబట్టి ఆఫీస్లో ఉన్నాడు భలే చెప్పావు డియర్ అని సరదాగా మాట్లాడుకుంటూ షవర్ బాత్ చేస్తూ ఉండగా కాకి భర్త తిరిగి ఇంటికొచ్చాడు. తలుపు మీద కొట్టాడు. ఆ సౌండ్ విని కాకి భార్య కొంచెం కంగారు పడుతుంది. ష్, ఎవరో వచ్చినట్టున్నారు. నీ హస్బెండ్ కాదు కదా? 3 సార్లు గనక తలుపు కొడితే ఆయనేనని అర్థం. నువ్వు సైలెంట్గా ఉండు అని చెబుతుంది. ఇంటి బయటున్న కాకి భర్త, షట్, వచ్చింది నేనే అని తెలియటానికి 3 సార్లు కొట్టాలి కదా అని అనుకొని కాకి భర్త తలుపు మీద 3 సార్లు కొడతాడు. ఆ సౌండ్ విని, మా ఆయన వచ్చాడు, నువ్వు సైలెంట్గా ఉండు, షవర్ ఆఫ్ చేయి, ఏమాత్రం సౌండ్ రాకూడదు అని చెప్పి తలుపు దగ్గరికొచ్చి తలుపు తీసి చూస్తుంది. ప్రేమగా నవ్వుతూ కాకి భర్త కనిపిస్తాడు. ఏమైందండి? ఆఫీస్ ఫైల్ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. అయినా నేను 3 సార్లు తలుపు కొట్టి చాలాసేపోయింది కదా, ఏం చేస్తున్నావు లోపల? ఇద్దరం కలిసి షవర్ బాత్ చేస్తున్నాం కదా అని గబుక్కున అనేసి నాలిక ఖర్చుకుంటుంది కాకి భార్య. షాకింగ్గా చూస్తాడు తన భర్త. ఇద్దరేంటి? షవర్ బాత్ ఏంటి? అదేనండి, మీరు నేను కలిసి షవర్ బాత్ చేస్తున్నట్టుగా అనుకుంటున్నాను, అందుకే అలా అనేశాను. అవునా, సరేలే అని చెప్పి లోపలికి వెళ్తాడు కాకి భర్త. కాకి భార్యకి లోపలే చాలా కంగారుగా ఉంటుంది. అయినా కూడా పైకి మాత్రం డౌట్ రాకుండా అన్నీ మేనేజ్ చేశాం కదా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కాకి భర్త ఆఫీస్ ఫైల్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. కాకి భార్య తిరిగి షవర్ బాత్ కోసం వస్తుంది. అవును, ఇంతకీ 3 సార్లు కొట్టడం ఏంటి?
నేనే అలా కొట్టమని చెప్పాను. ఎవరు పడితే వాళ్ళు తలుపు కొడితే నేను తీలేనని, వచ్చింది మీరేనని 3 సార్లు కొట్టండి, అప్పుడు తీస్తానని చెప్పాను. అవునా? దానికి మీ ఆయన ఏమన్నాడు? మరో మాట మాట్లాడకుండా సరే అంటాడు. ఎద్దులాగా తలూపాడు. అని మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళిన కాకి భర్తకి తన భార్య మీద అనుమానం వచ్చింది. తిరిగి ఇంటికొస్తాడు. ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. బాత్రూం దగ్గర నుంచి నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. నెమ్మదిగా బాత్రూంకి ఉన్న వెంటిలేటర్ నుంచి చూస్తాడు. షవర్ బాత్ కింద పావురం, కాకి భార్య నవ్వుకుంటూ ఉంటారు. కాకి భర్త బాధపడుతూ తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు. కొంత సమయం తర్వాత కాకి భార్య, పావురం తలుపు తెరుస్తారు. ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంటున్న భర్త కాకి కనిపిస్తాడు. అంతే, కాకి భార్య ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. పావురం అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. పారిపోవద్దు బ్రదర్, ఇంట్లోకి పదండి, మీతో మాట్లాడే పనుంది అని చెప్పగానే పావురం లోపలికి వెళ్తుంది. తలుపు వేస్తాడు కాకి భర్త. చూడు నా ముద్దుల భార్యమని, నీకు నా దగ్గర కంటే నీ ప్రియుడైన పావురం దగ్గర ఉండటం సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది. నువ్వు పావురం దగ్గరికి వెళ్తానంటే నేను పంపిస్తాను. పావురం తీసుకెళ్తాడో లేదో అడుగు అని అనగానే పావురం ఇలా అంటుంది. నేనెందుకు తీసుకెళ్తాను బ్రదర్? నిన్ను పెళ్లి చేసుకొని నాతో ఎంజాయ్ చేస్తుంది. రేపు నా కళ్ళు గప్పి మరొకరితో ఎంజాయ్ చేయదని నమ్మకం ఏంటి అని అనగానే కాకి భార్య షాక్ అవుతుంది. చూసావుగా, అది నీ ప్రియుడి నిజస్వరూపం. భర్త బాధ్యతగా ఉంటూ భార్యని చూసుకుంటూ ఉంటాడు. అది అర్థం చేసుకుని భార్య నడుచుకోవాలి. ఇలాంటి వాళ్ళు బలాదూరికి తప్ప దేనికి పనికిరారు, బాధ్యతగా ఉండలేరు అని చెప్పగానే కాకి భార్య బాధపడుతుంది. నన్ను మన్నించండి, ఇక నుంచి నేను బుద్ధిగా ఉంటాను అని చెప్పి పావురం దగ్గరికొచ్చి గట్టిగా కొడుతుంది. దాంతో పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి కాకి భార్య బుద్ధిగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.